ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇల్లు కట్టుడే కాదు కూల్చుడు కూడా పెద్ద దిమాగ్ ఖరాబ్ వ్యవహారం వల్ల. కూల్చేటెందుకు పనోళ్ళు కావాలి. గడ్డపారలు చెమ్మస్సులు పారలు గమేలతోని ఒక్కొక్క గోడ కూల్చుకుంటూ పోవాలి. మట్టినెత్తి ఎన్నో వారబోయాలి. పక్కింటోడు ఫీల్ కావద్దు, ఎదురింటోని ఇంట్లో దుమ్ము పోవద్దు, రోడ్డు మీద పోయేటోళ్ళకి అవస్థ కావద్దు. ఇగో ఇట్లా సవాలచ్చా ఉంటాయి కదా. అసంటిది 2 నిమిషాలలో ఏడగట్టిర్రు గాన్నే గుల్చిర్రు. చూడుండ్రి పరిశాన్ అవుతారు. అయితే ఇగో ఈ టవర్లు కనబడుతున్నాయి కదా, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలమంచలున్న కేటీపీఎస్ టవర్లు. 60 ఏండ్ల సంధి కరెంటు సప్లై చేసింది ఇది. ఇప్పుడు దీని టైం అయిపోయింది, అందుకే పడావు పడ్డ టవర్లను కూల్చి పనే పెట్టుకున్నారు. వెనుకటి టవర్లంటే ఇవి ఎంత లుకలుక కావచ్చో అసలు కదా. ఇక వీటిని ఎట్లా కూల్చిరో చూడుర్రి, కండ్లైతే అస్సలు ముయ్యకుర్రి, మళ్ళా మీరే పరిశాన్ అవుతారు. అయ్యో మా ఇల్లే కూలిందా ఏంది అని. రెడీ స్టార్ట్ 1 2 3 గో. కళ్ళు ముయ్యద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆగురి, ఇగో ఇప్పుడు వీటిని సుత చూడుర్రి. చూసిరా ఎట్లా కూలిపోయినాయో. మొత్తం 8 టవర్లట. ఏడగట్టిరో గానే గుప్పపోయినాయి. అసలు ఎవరికి చూతా డిస్టర్బ్ కూడా కాలే. ఎవరి మీద రాళ్ళు వల్లే తిప్పి కొడితే ఒక్కటంటే 1 నిమిషంలో అంతా కూలిపోయి ఏదో మంత్రం వేసినట్టే టవర్లు మాయమైపోయినాయి. దీన్ని ఇట్లా కూల్చుడు కూడా చిన్న ముచ్చట కాదు కాబట్టి టెక్నాలజీ వాడిరు. లోపల బాంబులు గీంబులు పెట్టిరు. బాంబులు గీంబులు అన్ని పెట్టినాక 1 2 లెక్క పెట్టి కట్టుకలు ఒత్తుతే ఒక్కటేసారి కుప్ప కూలింది చూడు. గమ్మతున్నది కదా కూలగొట్టుడు కూడా. గదే గింత పెద్ద టవర్లు మళ్ళా కట్టాలంటే ఎన్ని రోజులు పట్టాలి ఏంది కథ. కూలగొట్టుడు మాత్రం నిమిషంలో పని అయిపోయింది. అసలు నన్ను అడిగితే కూల్చేదందుకే కాదు, కట్టుకొత్తంగానే అప్పటికప్పుడే మళ్ళా కొత్త బంగాళాలు కొత్త టవర్లు కట్టే టెక్నాలజీ అత్తే మంచిగుండు. చూస్తుంటే ఆ రోజులు కూడా వచ్చేటట్టే ఉన్నాయి. పట్టు చూస్తలేమా కండ్ల ముందే అంత మారబట్టే కదా.